ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప కంచుకోటను బద్దలు చేసి ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ విప్గా నియమితులైనారు. ఇప్పుడు వారి మాటల్లోనే వారు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్, ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వ విప్గా నియమితులైనారు, దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్గా సంతోషంగా ఉంది. బాబు గారు నన్ను గుర్తించి ఈరోజు ఈ విప్పు అనే బాధ్యతలు ఇచ్చారు. డెఫినెట్గా ఆయన ఏ బాధ్యతలు ఇచ్చినా వాటిని నా పూర్తి సామర్థ్యం ఉపయోగించుకొని నా భర్త శ్రీనివాసరెడ్డి గారి ఆయన యొక్క సలహాలతో అనుభవజ్ఞుడైన వ్యక్తి అడుగుజాడల్లో ముందుకెళ్లేసేసి కడప నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తాను. అలాగనే రాష్ట్రంలో ఉన్న మహిళలకందరికీ తోడ్పాటుగా వాళ్ళకి అండగా ఉంటూ పనిచేయాలని నాలోని మనసులోని కోరిక. అట్లాగనే ఎంత కష్టమైనా ఎంత పెద్ద బాధ్యతలు ఇచ్చినా డెఫినెట్ గా బాబు గారి ఆశీస్సులకు అనుగుణంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాను. అలాగే ఇప్పుడు కడప నగరంలో ఉరుసు జరుగుతుంది, వాటిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎలాంటి సేఫ్టీ సెక్యూరిటీ గైడ్ లైన్స్ ఏవైతే ఇచ్చారు మీరు? ఉరుసు సంబంధంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. దీని మీద పలు దఫాలుగా డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారుల సహకారంతో ముందుకెళ్తున్నాము. ఉరుసు సంబంధంగా దర్గా పెద్దలు ఏ విధంగా వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ గురించి వాళ్ళు లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ ప్రకారం ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ చేశాము. డెఫినెట్ గా ఉరుసు ఈసారి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతోంది. గొప్పగా బ్రహ్మాండంగా జరిగే విధంగా మేమందరం పనిచేస్తాం. అలాగే ఇప్పుడు కడప నగరంలో మీరు మాట్లాడారు, వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు ఉన్నాయి. దీన్నైతే ఏ విధంగా మీరు పరిష్కరిస్తామని అయితే అంటున్నారు. వీటి దిశగా మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? డెఫినెట్ గా కడపలో అత్యంత ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఏంటంటే మనకు నీళ్లు లేవు. గత పాలకులు వాళ్ళ యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనము. ఈ రోజు మనం 24లో ఉన్నా కూడా మనము దాదాపు 90,000 ఇల్లులు ఉన్నాయి. దాదాపు 5 లక్షల మంది జనాభా ఉన్నా కూడా దాదాపు 70-80% ప్రజలు తాగే నీళ్లు కొనుక్కొని తాగుతున్నారు. చాలా మందికి ఇంకా ఒక 10,000 ఇండ్లకి నీళ్ళ కనెక్షన్స్ లేవు, ట్యాప్స్ లేవు, వాటర్ కనెక్షన్స్ లేవు. ప్లస్ చాలా మంది 5 రోజులకు 6 రోజులకు నీళ్ళు వచ్చే పరిస్థితులు ఈ కడప మగ్గుతూ ఉంది. దీనికి గత పాలకులకు ఏమాత్రం అవగాహన ఉన్నా ఈ బర్నింగ్ ఇష్యూకు వాళ్ళు ఎప్పుడో సొల్యూషన్ తెచ్చేవాళ్ళు. కానీ గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వైసీపీ ఈ కార్పొరేషన్ని కబ్జా చేసి పెట్టేసుకొని ఈ యొక్క ఇంత ఇంపార్టెంట్ ఇష్యూని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం వలన ఈ ఇష్యూ ఇంత పెద్దగా అయింది. అంతకుముందు తక్కువ జనాభా ఉన్నప్పుడు ఎప్పుడో 1942లో 43లో బ్రిటిషర్స్ కాలంలో 10,000 జనాభాకో 5,000 జనాభాకో 12 MLDల వాటర్ ఇన్ఫ్లేషన్ వెల్స్ కడితే అదే వెల్స్ని ఈరోజు 24 వరకు వాడుకుంటున్నాం. ఆ రోజు 10,000 ఉన్న జనాభాకు వాళ్ళు ఫ్యూచర్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అడ్వాన్స్డ్గా ఆలోచించుకొని బ్రిటిషర్స్ వేసిన వెల్స్ అవి. ఈ రోజు 5 లక్షల జనాభా చేరినా కూడా ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్ అనేది ఈ 20 సంవత్సరాల్లో జరగలేదు. ఈ నాయకులు మేము చాలా రోజుల నుంచి అధికారంలో ఉన్నారని అహంకారంతో మాట్లాడుతున్నారు తప్పితే మీకు అధికారం ఇచ్చినందుకు మీకు కడపకి ఏం చేశారు? నీళ్ళు అడుగుతున్నాం. బేసిక్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. 14 నుంచి 19 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా అనేసి. ఐ అగ్రీ విత్ దట్. కార్పొరేషన్ ఎవరు అధికారంలో ఉంది? ఏ పనన్నా జరగనిస్తారా? ఈరోజు ఒక ఎమ్మెల్యేగా గెలిచినా కూడా నన్ను కింద కూర్చోపెట్టి అవమానించాలి అనే ఆలోచన చేస్తున్నారే తప్పితే కడప నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి కానీ ఒక చర్చకు చేసుకొని మనం కడపను బాగు చేసుకున్న దాని మీద ఏమన్నా ఈ గత పాలకులు ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆలోచిస్తున్నారా? ప్రశ్నించుకోవాలా ప్రతి ఒక్కరు. నేను పైన కూర్చుంటే ఏమొస్తుంది, కింద కూర్చుంటే ఏమొస్తుంది? గత 9 సంవత్సరాల నుంచి ఈ సంఖ్యలో ఒకరిని ఆ సంఖ్యలో ఒక ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని నువ్వు నడిపినావు కదా. నా ఫస్ట్ మీటింగ్ కూడా నేను పైన కూర్చున్నా కదా. సడన్గా 2వ మీటింగ్లోనే ఆ పెద్ద మనిషికి నన్ను కింద కూర్చోబెట్టుకొని ఆయన అహంకారము లేకపోతే చులకన చూడాలని లేకపోతే మహిళల ఏంటి పైన సీట్ ఏంటి అనే ఒక చులకన భావమా? ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను పెద్ద మనిషిని. ఈ 10 ఏళ్ల నుంచి కుర్చీలో కూర్చొని ఎందుకు ఈ నీళ్ళ సమస్యను నువ్వు సాల్వ్ చేయలేకపోయినావు? నీకు మనస్సాక్షి ఉండింటే ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే మీ పార్టీనే, ఆ స్థానంలో కూర్చునేది మీరే, పైన అధికారంలో ఉండేది మీ పార్టీనే. ఒక 500 కోట్ల డబ్బులు గ్రాంట్ చేయించుకొని ఈ సమస్యను పరిష్కరించలేకపోయినారా మీరు? 5 సంవత్సరాల వ్యవధి వచ్చింది మీకు. 2019లో ఈ నీళ్ళ సమస్య సాల్వ్ చేయాలని మీరు కంకణం కట్టుకొని నింటే ఈ 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయలు పులివెందులకు వాళ్ళు అలాట్ చేసుకున్నారు కదా. కడప నియోజకవర్గానికి నువ్వు 500 కోట్లు అలాట్ చేయించుకోలేకపోయినావా? వాటర్ సమస్య కోసము అన్నీ రోజుకొక పథకం. సోమశిల నుంచి ఒకసారి, మైలవరం నుంచి ఒకసారి, ఎర్ర చెరువు నుంచి ఒకసారి, బ్రహ్మసాగర్ నుంచి ఒకసారి, గండికోట నుంచి ఒకసారి అని చెప్పేసి
సంవత్సరానికి కొత్త నాటకాలు ఎత్తుతూ పని చేసేదానికి కాన్సన్ట్రేషన్ లేదు, పని చేసేదానికి మీకు ఫోకస్ లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మాట్లాడుకుంటా పెట్టుకుంటా మీరు కాలయాపన చేసుకుంటా కడపని నాశనం చేసినారు తప్పితే ఈరోజు ఎలా చేస్తారని అంటున్నారు. ఈ కడపకు నీళ్ళ సమస్య ఉన్నదని పైకి తీసుకురావడంతోనే మన పని మొదలైంది. 10 మందికి కడపకు నీళ్ళ సమస్య ఉంది, కడప నీళ్ళతో అతలాకుతలవుతున్నాం, దహదహ అంటున్నాం అనేది పెద్దల దృష్టికి తీసుకుపోయి దాని మీద ఒక చర్చ తీసుకొని రావాలా. తీసుకొని వచ్చి మనం కూడా కష్టపడి పనిచేయాలా, చాలా ఫోకస్తో పనిచేయాలా. ఇదేమని చిన్న సమస్య కాదు, సాల్వ్ చేసేంత చిన్నది కాదు, చాలా పెద్ద సమస్య. దీని మీద ఇప్పుడు ఎందుకు సమస్య అంటున్నానంటే గత పాలన వల్ల మనం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి, డబ్బులే లేవు. గొప్ప అవకాశం వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చింది. దాంట్లో ఆయన వాళ్ళ నాయకుడి దగ్గరికి పోయేసి డబ్బులు గ్రాంట్ చేసుకొని ఈ సమస్య తీర్చగలిగిన పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. ఈరోజు మొత్తం అప్పులు కూబి పెట్టేసేసి కార్పొరేషన్ మళ్ళీ నీ చేతుల్లో పెట్టుకొని ఎమ్మెల్యేల మీద దాడి చేసుకుంటూ ఏమొస్తుంది మీకు? ఏం ఆనందం వస్తూ ఉంది? ఎందుకు కూర్చోబెట్టాను నీకు ఆ సీట్లో? అంతకుముందు కార్పొరేషన్లో ఉన్నవాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి డబ్బులన్నీ డ్రా చేసుకొని పోయేసి ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఫెయిల్ అయింది. కడపలో ప్రతి ఒక్కరికి తెలుసు అది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి దాన్ని టోటల్గా ఫెయిల్యూర్, టోటల్ ఫెయిల్యూర్, డబ్బులు మాత్రం తినేసి వెళ్ళిపోయారు. ఈ వ్యవస్థకంతగా ఈ ప్రాబ్లమ్స్కంతా కారణం ఎవరని కడప నియోజకవర్గంలో ప్రజలు ప్రశ్నించాలి. ఈరోజు డెఫినెట్గా బిగ్గర్ ప్లాట్ఫామ్లో మా సమస్యలు ఎత్తుతాను. డెఫినెట్గా 1కి 10 సార్లు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాను, లోకేష్ గారి దగ్గరికి వెళ్తాను, ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాను, కార్పొరేషన్ సంబంధించిన మున్సిపల్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాను. అందరి దగ్గరికి వెళ్ళేసి పోరాటం చేయడమే నా పని. డెఫినెట్గా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తెచ్చే విధంగా పని అయితే చేస్తాను. ఇప్పుడు కార్పొరేషన్లో కూడా జరిగిన ఇన్సిడెంట్ చైర్ గురించి సమస్య లేకుండా ఎక్కడ నుంచోనైనా సరే ప్రజా సమస్యల పరిష్కార మార్గానికి ఎమ్మెల్యే గారు మాధవి రెడ్డి గారు మాట్లాడి ఉండొచ్చు కదా అనేసి చాలా వరకు వినిపిస్తున్నాయి. మరి వీటిపై మీరేమంటారు? చాలా వరకు వినిపించట్లా. ఆ కుర్చీలో కూర్చున్న పెద్ద మనిషి ఒక్కడే ప్రశ్నిస్తున్నాడు, ఇంకా మిగతా ఎవరు ప్రశ్నించట్లా. నేను కూడా ఆయనకు చెప్పాను 10 గంటలైనా నిలబడుకొని మాట్లాడతాను, మీరు రెడీనా? బాయ్కాట్ చేసి వెళ్ళిపోయినాడు. ఎక్కడైనా మేయర్ బాయ్కాట్ చేసిపోవడం చూసినారా? ఎక్కడైనా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు బాయ్కాట్ చేయడం చూసినారా? ఎందుకు బాయ్కాట్ చేశారు? వాళ్ళ అవినీతి మీద వాళ్ళు చేసినవి 5 సంవత్సరాలు చేసినవి బయటకు వస్తాయని చెప్పేసి బాయ్కాట్ చేశారు. ఏమి నువ్వు రెడీ కదా సభ జరపడానికి? గత సాంప్రదాయం ప్రకారం నువ్వు పైన వేసుకొని కూర్చున్నావు కదా కుర్చీలో, కూర్చోబెట్టు అంటే నన్ను కూర్చోబెట్టుకోకుండా నన్నేదో కుర్చీ తీసేస్తే మాధవమ్మ రాదు మీటింగ్కి, లేకపోతే మాధవమ్మ ఒకవేళ కుర్చీ తీసుకొని స్టేజ్ మీద వేసుకుంటే మాధవమ్మ తప్పు చేసింది ఎలా తీసుకుంటుంది, కుర్చీ తీసుకొని పైన కూర్చుంటుందని చెప్పేసి ఆ విధంగా నన్ను బద్నాం పట్టించడానికి రకరకాల ఆలోచనలు ఆ పెద్ద మనిషి చేసినాడు. కానీ నాకు అక్కర్లేదు నీ కుర్చీ. నేను ఆల్రెడీ చెప్పాను 10 గంటలైనా నేను నిలబడుకొని మాట్లాడతాను, నాకు మాట్లాడే అవకాశం ఏంటి అన్నాడు. ఆయనే ఇచ్చాడు అవకాశం నన్ను మాట్లాడడానికి. మాట్లాడుతుంటేనే అర్ధాంతరంగా గడబిడ చేసేసేసి లేచిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ప్రశ్నిస్తాననే. ఆయన కుటుంబంలో వ్యక్తులు చేసుకున్న కాంట్రాక్ట్ వ్యవహారాల గురించి ప్రశ్నిస్తానని ముందే భయం వచ్చిందా? అవినీతి ఆరోపణలు చేస్తానని భయం వచ్చిందా? ఆ అవినీతి ఆరోపణలకు రుజువులు ఉన్నాయని భయం వచ్చిందా నీకు? మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోవాలి. నేను ప్రజాసేవకు మాత్రమే కట్టుబడి ఉన్నాను. నాకు ఏ పని ఇచ్చినారో ఆ పని నేను చేస్తా పోతా. యువత తెలిసి తెలియక చాలా వరకు ఆశ అనమాట, డబ్బులు ఇస్తే జాబ్స్ ఇస్తామంటే ఎవరైనా ఆశపడతారు, అలా వెళ్తారు. సో అలాంటి వాళ్ళకు ఒక అవేర్నెస్ ఇవ్వటం కానీ ఎడ్యుకేట్ చేయడానికి మీ మాటలుగా మీరేం చెప్తారు? డెఫినెట్గా చెప్తున్నాను మీ ద్వారా, ఎక్కడ డబ్బులు ఇవ్వకండి ఉద్యోగాల కోసము. మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మోసగాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ మోసాలకి మీరు మోసపోకండి. మోసం చేసిన వ్యక్తిది కాదు, మోసపోయిన వ్యక్తి తప్పంటాను నేను. ఇప్పుడే నా దగ్గరికి చాలామంది వచ్చారు, వాళ్ళకు కూడా నేను చెప్పినాను నువ్వు ఎలా ఇచ్చావు, నైపుణ్యం బట్టి నీలో స్కిల్ డెవలప్ చేసేసుకొని నువ్వు ఇంటర్వ్యూలకు వెళ్ళేసి హక్కుగా ఉద్యోగం సాధించుకోవాలి. కానీ ఎక్కడో ఎవరికో ముడుపులు చెల్లిస్తే ఉద్యోగాలు వస్తుందంటే దాన్ని నమ్మమాకండి. యువతకు చెప్తున్నాను, బాగా చదువుకున్నారు, వెరీ ఇంటెలిజెంట్ పీపుల్, మోసగాళ్ళ దగ్గర చేతిలో మోసపోకండి. మీరు తెలివిగా ఉండి మీ ఉద్యోగాలు తెచ్చుకొని మీ భవిష్యత్తును మీరు చేతిలో మీరే రాసుకోండి అని సందర్భంగా చెప్తాను. సో ఇప్పుడు యువత అంటే ఇంటర్మీడియట్ పిల్లలు కానీ చిన్న పిల్లలు కూడా డ్రగ్స్కి కూడా అడిక్ట్ అవుతున్నారు, గంజాయికి అడిక్ట్ అవుతున్నారు. మన కడప నగరంలో ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ ఆల్ మెడికల్ స్టోర్స్లో కూడా ఇలాంటి డ్రగ్స్ దొరుకుతున్నాయి అంటారు. వీటి నివారణ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? డెఫినెట్గా మా దగ్గరికి పిల్లకాయల తల్లిలు వచ్చేసేసి పిల్లోళ్ళు ఇలా చేస్తున్నారు, పెయిన్ కిల్లర్స్ ఉంటాయి కదా, హెవీ డోసెస్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ను పౌడర్ చేసుకొని దాన్ని మీడియం లిక్విడ్లో కలుపుకొనేసేసి వాటిని ఇంజెక్షన్ రూపంలో తీసుకొని వీళ్ళు
ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి మా నోటీస్కి రావడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా ఆ తల్లులతో పాటు తీసుకొని పోయి ఆ మెడిసిన్స్ కూడా తీసుకొచ్చారు. వాళ్ళు ఇంజెక్షన్స్ మెడిసిన్స్ తీసుకొని వస్తే ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి డెఫినెట్గా దీని మీద యాక్షన్స్ తీసుకోండి, ఇమ్మీడియట్గా రైట్స్ చేయండి ఏ విధంగా అని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. తల్లులకు కూడా మీ పిల్లల మీద నిఘా వేసుకోవడం చెప్పినారు. అంతకంటే ఒక ఇంజెక్షన్ 10 మందికి చెక్కుకుంటున్నారంటే దానివల్ల డిసీజెస్ ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవసరం అది ఇంకా పెద్ద ప్రమాదం ఉంది. సో ఇట్లా రకరకాల చైన్ లాగా ఒకదాని వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయి, యువత చెడిపోతుంది అనేది డెఫినెట్గా బాధగా ఉంది. దాని మీద సంబంధిత పోలీసు అధికారుల దగ్గరికి పోవడం జరిగింది. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడేసేసి దీన్ని ఎట్లా ఎరాడికేట్ చేయడం గురించి కూడా ముందుకు పోవడం జరిగింది. డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ దీని రూపకల్పనకు రూపుమాపడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో చెప్పినారు, సోషల్ మీడియా మీద ఈ గాంజా లాంటి మాదక ద్రవ్యాల మీద పెద్ద ఉక్కుపాదం మోపుతుంది ప్రభుత్వం అని చెప్పినారు. లోకల్గా కూడా మేము చాలా యాక్టివ్గా పనిచేస్తాం దీని మీద, ప్రభుత్వం కూడా అంతకంటే యాక్టివ్గా పనిచేస్తుంది. అదండి మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే ఎంతసేపు అయినా సరే మన కడప అభివృద్ధి, కడప నగర అభివృద్ధి కోసమే పాటుపడతానని తన సాయశక్తులుగా ఎలాంటి చర్యలు అయితే తీసుకొని డెవలప్ చేస్తామని చెప్తున్నారో వాటిపై నిఘా పెడతానని చెప్పేస్తున్నారండి. కెమెరామెన్ నాగేంద్రతో అనిత, సుమన్ టీవీ.